అందరికీ నమస్కారం. ఇటీవల ఈరోజు ఖాదిమ్ నుంచి షూన్ అంటే ఆర్టికల్ 20 నుండి 18కి మారేదానికి ఒక ప్రకటన అయితే గవర్నమెంట్ విడుదల చేసినట్టు వార్త వచ్చిందనమాట. సో దీని విధి విధానాలన్నీ దానికి ముందు కొంచెం దాన్ని గురించి పూర్తిగా ఆలోచిద్దాం. ఏంటంటే ఈరోజు జరిగిన మీటింగ్ ఏదైతే మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో ఆయన ఈరోజు ఈ యొక్క కార్మికుల ఈ చట్టాలకు సంబంధించిన వాళ్ళతో ఒక మీటింగ్ జరిగింది ఇవాళ. ఆ మీటింగ్ యొక్క సారాంశం ఏంటంటే ఈ సమస్యల మీద ఈ జనాలు కార్మికుల కొరత వీటి మీద ఒక మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్లో ఏం చేసినారంటే ఆ ప్రస్తావనలో ఎవరైతే డొమెస్టిక్ ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళని షూన్లోకి మార్చి ఉండేదానికి కూడా ఒక ప్రాతిపదిక తయారు చేయాలి అని చెప్పి ఒక విషయాన్ని చర్చించడం జరిగింది. ఆ విషయం జరిగిన చర్చే న్యూస్లోకి వచ్చిందనమాట. సో దాని మీద ఎలాంటి కార్యాచరణ కావాలి, ఎవరికి మార్చాలి అనే విషయాల మీద కూలంకషంగా పరిశీలించి తర్వాత వాళ్ళు మనకు చెప్తారు. అప్పుడు మనకు ట్రాన్స్ఫర్ అనేది ఎలా ఉంటుంది ఏంటి అనేది చూద్దాం. అప్పటి వరకు కూడా గవర్నమెంట్ విడుదల చేసే మార్గదర్శకాలు ఎలా ఉంటాయనే దాని మీద మనం ఎలాంటి ఇది చేయలేం. కాకపోతే ఏంటంటే ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే గతంలో కూడా చాలాసార్లు ఈ 20 నుంచి 18కి మారే ఒక క్రమంకు సంబంధించిన చాలా దాఖలాలు జరిగినాయి కాబట్టి సో ఇక్కడ ఎలా ఉండబోతున్నాయి ఏంటి అనేది కూడా మనం కరెక్ట్గా చెప్పలేం. సో విషయం ఏంటంటే ముఖ్యంగా మనం ప్రిపేర్డ్గా ఉండాలంటే మనకు షూన్కి కావాల్సిన కఫీలు ఎవరు, ఏ కంపెనీలోకి మనం మార్చుకోవాలనుకుంటున్నాం, వీటన్నిటిని రెడీ చేసి పెట్టుకోండి. తర్వాత గవర్నమెంట్ అనేది ఎలాంటి నిర్ణయం అంటే ఇప్పుడు ఉదాహరణకు 20 నెంబర్ అకామా నుంచి 18లోకి మారాలంటే ఆ సేమ్ కఫీలు ఉండాలా లేకుంటే ఇంకెవరు ఉండాలి, ఇవన్నీ విధి విధానాలన్నిటికీ కూడా మార్గదర్శకాలన్నీ కూడా 1 by 1 చూసిందాకా మనం ఎలాంటి దీని మీద చర్చ చేయలేమన్నమాట. సో కాబట్టి ఇది ఒక మంచి సుపరిణామం. 20వ నెంబర్ అకామాలో ఉండేవాళ్ళు 18లోకి మార్చుకోవడం, చాలా వరకు మనోళ్ళు బయటికి వెళ్ళి లోపలికి రావడానికి చాలా ఖర్చుతో కూడుకునే వ్యవహారం. మరి మెడికల్ అంట, టికెట్లు అంట, అక్కడికి వెళ్ళిన తర్వాత స్టాంపింగ్లు అంట, కొత్త కొత్త వీసాల మీద రావడం ఇవన్నీ కొంచెం చాలా ఇబ్బందులుగా మారేటి అనమాట. ఇది ఒక మంచి శుభపరిణామం. అయితే ఇప్పటి వరకు కూడా ఎలాంటి ప్రకటన అఫీషియల్గా రాలేదు. దాని మీద పరిశీలన చేయండి, ఎలాంటి విధి విధానాలు ఉండాలి, ఏం చేస్తే బాగుంటుంది అనే ఒక విషయాన్ని అధికారులతో మినిస్టర్ గారు చెప్పినట్టు మనకు ఈ వార్తా కథనంలో అయితే తెలుస్తుంది. సో కాబట్టి దయచేసి అందరూ తొందరపడి అక్కడికి ఇక్కడికి పరుగులు తీయొద్దు. సో అఫీషియల్ న్యూస్ అనేది మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ ఇన్స్టాగ్రామ్ పేజ్ కానీ ట్విట్టర్ పేజ్ కానీ వాళ్ళ యొక్క సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా వాళ్ళు విడుదల చేస్తారు. మీరు అందరూ ఫాలో అవుతూ ఉండండి. సో ఫాలో అయిన వెంటనే మీకు ఆటోమేటిక్గా తెలిసిపోద్ది. లేదా ఇంకొక ఈ మన న్యూస్ ఛానల్స్ వాళ్ళు, మన తెలుగు వాళ్ళు లాంటి వాళ్ళు యూట్యూబ్లో లేకుంటే టిక్టాక్లో కూడా చాలా వరకు చెప్తారు, ఫేస్బుక్లో. సో కాబట్టి ఆ ఖచ్చితమైన ప్రకటన వచ్చేంత వరకు వెయిట్ చేయండి. సో ఇక్కడ నేను చెప్పొచ్చింది ఏంటంటే 20 నుంచి 18 మారడం అనేది చాలా శుభపరిణామం. చాలామందికి ఏంటంటే ఒకప్పుడైతే చాలామందికి డ్రీమ్ అనమాట ఖాదిమ్ నుంచి షూన్ మారడం అంటే. నాకు 2002లో నా సొంత అనుభవం కూడా అనమాట. అప్పుడు ఏంటంటే నేను బహ్రెయిన్కి వెళ్ళొచ్చి అక్కడ మెడికల్ చేసుకుని మళ్ళీ రీఎంటర్ అయ్యాను అనమాట. అప్పట్లో ఒక సిస్టమ్ ఉండేది. సో కాబట్టి ఈ సమకాలీన అంటే ఎప్పుడైతే 2010, 11, 12 దాటిన తర్వాత ఇలాంటివన్నీ కూడా చాలా కఠినతరం అయిపోయినాయి. సో కాబట్టి ఇది ఒక మంచి శుభపరిణామం కాబట్టి దీని విధి విధానాలు ఎలా ఉంటాయనే దాని మీద మీరు కసరత్తు అంటే ఇప్పుడు ప్రస్తుతం మీరు చేయాల్సిన పని ఏంటంటే కఫీల్ని ఎతికి పెట్టుకోవడం. సో మనకు షూని ఎవరు కొడుతున్నారు ఏంటి ఇవన్నీ చూసి పెట్టుకోండి. తర్వాత కఫీల్ అనేవాళ్ళు సేమ్ ఉండాలన్నా లేకుంటే ఎవరు ఏ సెక్టార్లోకైనా మారచ్చా లేకుంటే రకరకాల సెక్టార్ల వాళ్ళు ఇంకొక సెక్టార్లోకి అంటే కొంతమంది మారని షూన్ ఉంటాయి, అలాంటి ఏదైనా వేరే చోటకి మారవచ్చా, ఇలాంటివన్నీ విధి విధానాల్లో జరుగుతాయా లేదా అనే దానికి మనం ఖచ్చితంగా అఫీషియల్ న్యూస్ వచ్చినంత వరకు వెయిట్ చేయాలి. సో కాబట్టి ఈ యొక్క విషయాల్ని జస్ట్ ఇదేంటంటే ఒక ట్రయల్ మాత్రమే, ఒక మంచి శుభపరిణామమైన న్యూస్ మాత్రమే. దీన్ని సంతోషంగా స్వీకరించి కావాల్సిన ఏర్పాట్లు చేసుకోండి. చాలామంది ఫ్రెండ్స్ ఫోన్ చేసి చాలామంది అడుగుతున్నారు, ఇండియా ఎంబసీకి వెళ్ళి కానూన్ గురించి అడుగుతున్నారంట. అసలు ఇండియా ఎంబసీకి దీనికి సంబంధం లేదు. అసలు ఇక్కడ ఎంబసీ ఏంది, మన ఇండియాకి సంబంధించిన డాక్యుమెంట్స్ ఏమైనా కావాలంటే ఇండియా ఎంబసీకి వెళ్ళాలి. ఈ 20 నుంచి 18కి మారేదానికి ఎవరు కూడా ఎంబసీకి పోన అవసరం లేదు. సో దయచేసి అక్కడికి వెళ్ళి మనం తెలివి తక్కువగా నిర్ధారణ చేసుకోవద్దు. దయచేసి ఇది ఒకటి గమనించుకోండి. ఈ ప్రాసెస్ అంతా షూన్ అంటే ఏదైతే కార్మిక శాఖ అండర్లో ఏదైతే షూన్ ఉందో అక్కడ లేదా జవజాత్లో వీటి చుట్టూ తిరుగుతుంది కాబట్టి
ఎంబసీకి వాటికి మీకు ఏదైనా పాస్పోర్ట్ ఇష్యూ లేదా ఇండియాకి డాక్యుమెంట్స్ సంబంధించిన ఇష్యూ వరకు మాత్రమే ఇండియా ఎంబసీకి వెళ్ళాలి. సో దయచేసి గుర్తుపెట్టుకోండి. సో ఈ వీడియో నచ్చితే మీ అందరూ మీ వాళ్ళతో షేర్ చేసుకోండి. తర్వాత వీలైనంత వరకు మన యూట్యూబ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి. మరి దీని మీద మరింత అప్డేట్స్ రాగానే మీ అందరి ముందుకు వస్తాను. అప్పటి వరకు సెలవు. థ్యాంక్ యూ సో మచ్.